అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించిన మాసం, మార్గశిర మాసం గురించి, మార్గశిర మాస ప్రత్యేకతలు, మార్గశిర మాసంలో ఏ ఏ వ్రతాలు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. చంద్రుడు మృగశిర నక్షత్రానికి సమీపంలో సంచరించే మాసం మార్గశిరం. శ్రీకృష్ణుడు గతంలో చెప్పిన ప్రకారం ఇది పరమాత్మ మాసం. కాబట్టి ఈ నెలంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని శాస్త్ర ప్రవచనం. ఈ మాసంలో ప్రతి క్షణం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మార్గశిరం లక్ష్మీదేవికి కూడా ఇష్టమే. అందుకే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో గురువారం నాడు మార్గశిర లక్ష్మీవార వ్రతం భక్తితో ఆచరిస్తారు. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ నెలంతా తెల్లవారక ముందే చలిమంచులో ఇళ్ల ముందు పేడకల్లాపి చల్లి రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. వీధులన్నీ కలకలలాడిపోతుంటాయి. మార్గశిర మాసానికున్న మరో ప్రత్యేకత, మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగా స్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నాన ఫలితం లభిస్తుంది. తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం, అనంతరం తృతీయ వ్రతాలను ఆచరిస్తారు. చవితి నాడు వరద చతుర్థి, నక్త చతుర్థి పేరుతో వినాయకుడిని పూజిస్తారు. పంచమి నాడు నాగపంచమి వ్రతం, మర్నాడు సుబ్రహ్మణ్య షష్ఠి గురించి అందరికీ తెలిసిందే. శుద్ధ సప్తమి నాడు సూర్యారాధన పేరుతో ఆ ప్రత్యక్ష నారాయణుడిని పూజిస్తారు. మార్గశిర శుద్ధ అష్టమి నాడు కాలభైరవాష్టమిగా వ్యవహరిస్తారు. ఏకాదశి తిథి అన్నిట్లోకి మార్గశిర శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తారు. ఒకవేళ అప్పటికి ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే అది ముక్కోటి అంటే వైకుంఠ ఏకాదశి అవుతుంది. శుక్లపక్ష ఏకాదశికి మరో ప్రత్యేకత ఉంది. కురుక్షేత్రంలో తాతాతండ్రులను బంధుగణాలని చూసి అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడికి కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చి గీతాబోధన చేసింది ఈ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజు గీతా జయంతిగా వ్యవహరిస్తారు. ఆ వేళ కృష్ణుణ్ణి పూజించి గీతా పారాయణం చేస్తే మంచిదని ప్రతీతి. ఇక మర్నాటి ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. ఆ తరువాత రోజు అంటే మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు భయాలు, పీడలు నివారించేందుకు హనుమద్వ్రతం త్రయోదశి వ్రతం జరుపుతారు. ఈ మాసంలో శుద్ధ చతుర్దశి చంద్రుని పూజకు మహోత్కరమైనది. పౌర్ణమి దత్తాత్రేయుడు అవతరించిన రోజు. ఆ రోజున దత్త చరిత్ర పారాయణ చేస్తారు చాలామంది. ఈ పున్నమినే కోరల పున్నమి లేదా నరక పున్నమి అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి మినప రొట్టెలు చేసి వాటిని ఒక మూల కొరికి మొత్తం కుక్కలకు వేస్తారు. ఒంట్లో, కోరల్లో అంటే పళ్ళలో ఉండే విషమంతా ఆ రోజు బయటికొచ్చేస్తుందని నమ్ముతారు. ఈ పౌర్ణమి నాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిదంటారు పండితులు. మార్గశిర కృష్ణ పాడ్యమి నాడు శిలావ్యాప్తి వ్రతం, సప్తమి నాడు ఫలసప్తమి వ్రతం, అష్టమి నాడు అనుగూష్టమి, కాలాష్టమి వ్రతాలు, నవమి నాడు రూపనవమి వ్రతం, ఏకాదశి రోజు వైతరణి వ్రతం, ధనద వ్రతం, సఫల ఏకాదశి వ్రతం, అలాగే ద్వాదశి తిథి రోజు మళ్ళీ ద్వాదశి, కృష్ణ ద్వాదశి వ్రతాలు, ఆ మర్నాడు యమత్రయోదశి వ్రతం ఇలా కృష్ణపక్షంలోనూ రోజుకో వ్రతం. చివర్లో బహుళ చతుర్దశి నాడు బహుళ అమావాస్య వ్రతంతో మార్గశిర మాసం పూర్తవుతుంది. తెలుగు మాసాలన్నిటిలోనూ ఇన్ని వ్రతాలు ఆచరించేది ఈ నెలలోనే. మార్గశిరం అంటే భగవంతుడి మాసం, ప్రకృతి మాసమే కాదు, వ్రతాల మాసం కూడా.